कुछ रंग प्यार के ऐसे भी కనిపెట్టేశాను. నేను చూశాను, నువ్వు సాల్ట్ కి బదులుగా షుగర్ డబ్బా తీసుకున్నావు. ఈ విషయం నాకు మాత్రమే తెలుసు. ఒకవేళ ఈ రహస్యం బయట ఎవరికీ తెలియకూడదనుకుంటే నన్ను ఫాలో అవ్వు. నిక్కి అంటే నువ్వే కదా? భలే క్యూట్ ఉన్నావు. బోర్ కొడుతోంది. ఇలా చూడు, ఏం తోచడం లేదు. అందుకే కిచెన్ బయట నుంచే వేడుక చూస్తున్నాను. నీతో 10 నిమిషాలు మాట్లాడాలి. ప్లీజ్ నాతో రా. ప్లీజ్ 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 లేదు, అదేంటంటే ప్లీజ్ నాతో రా. చాలా టైం నువ్వు నాతో ఆడుతున్నావు కదా. నేను అన్ని చూసుకోవాలి కదా. ఇకపై నువ్వు నాతో కలిసి ఆడతావుగా. అన్నసరిగా ప్రాబ్లం అవుతుంది. నీకు విషయం తెలుసా? సురభి అని నాకు ఫ్రెండ్ ఉంది. తను చాలా బాగా ఆడుతుంది. నేను రోజు ప్రాక్టీస్ చేస్తే తనలాగే ఆడగలను అంది. అలాగా? అయితే డైలీ నువ్వు ప్రాక్టీస్ చేయి. బాగుంది, చాలా బాగుంది. నా కొడుకు సొమ్మంతా తీసుకుని ఆటలు ఆడుతున్నావా? పని పాటు లేకుండా డాక్టర్ బోర్డు పెట్టుకుని డబ్బులు బాగా వసూలు చేస్తున్నావు. చూడు నిక్కి, ఈ రోజు నువ్వు పిలిచావు, నేను వచ్చాను. కానీ నేను ఇక్కడికి వర్క్ చేయడానికి వస్తున్నాను, ప్రాక్టీస్ చేయడానికి రావట్లేదు. సరే సరే, ఇంకో 2 నిమిషాలు ఆడదాం. చాలా మజాగా ఉంది. 2 నిమిషాలు. 2 minutes. ఓకే, 2 నిమిషాలే. ఏం వండాలో న్యూట్రిషన్ చెప్పిందా? ఎవరు? అదే న్యూట్రిషన్, అదే ఆ డాక్టర్ అమ్మా వచ్చారు, చెప్పిందా? చెప్పారు. ఆహా, చెప్పడానికి ఏం టైం పడుతుంది? 2 నిమిషాల్లో చెప్పేయచ్చు. కానీ ఆడడానికి మాత్రం ఈవిడ దగ్గర చాలా టైం ఉంది కదా. నా కొడుకు వీళ్ళకి దారపోయడానిక సంపాదిస్తున్నాడు. కిచ్చు, ఒకసారి ఇలారా. చెప్పండమ్మా. నువ్వు ఒకసారి అన్నావు కదా, మీ పిన్నిని కలవడానికి ఢిల్లీ వెళ్ళాలని చెప్పావు కదా. అమ్మా, నాకు పని ఉంది. అయితే ఓ పని చేయి, ఈ రోజు ఏ పని చేయొద్దు. ఈ రోజు సెలవు తీసుకో, సరేనా? మరి పని ఎవరు చేస్తారు? ఉంటే ఉండనివ్వు. మీ పిన్ని చూడ్డానికి ఈ రోజే బయలుదేరి వెళ్ళు. ఇదిగో, నేను నీకు డబ్బులు ఇస్తాను, ఖర్చులకు తీసుకో, సరేనా? ఒకవేళ మీ పిన్నిని కలవడానికి వెళ్ళకపోతే సినిమాకి వెళ్ళు, ఏదో ఒక చోటుకు వెళ్ళు, నీకు నచ్చిన చోటుకు వెళ్ళిరా. అలాగేనమ్మా, వస్తాను. ఇంతవరకు ఆటలాడుకున్నది చాలు డాక్టర్ అమ్మగారు. ఇప్పుడు నా కొడుకు దగ్గర మీరు తీసుకున్న డబ్బు వసూలు చేసే టైం వచ్చింది. ఈ రోజు వంట నువ్వే చెయ్యాలి. ఇక చాలు, నేను కిచెన్కి వెళ్ళి పని చూసుకోవాలి, తర్వాత ఆడదాం. ప్రామిస్? ప్రామిస్. సో సీ యు సూన్ డాక్టర్ బోస్. యూ టూ మిస్ దీక్షిత్. కిచ్చు అన్నయ్య. కిచ్చు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. చాలా ముఖ్యమైన పనుందని చెప్పాడు. కానీ ఆంటీ ఇంకా వంట పూర్తి చేయలేదు కదా, మరెవరు చేస్తారు చెప్పండి? ఈ రోజు వంట నువ్వే చెయ్యాలి. అప్పుడే నీ పని ఎంత కష్టమో నీకు అర్థమవుతుంది. అదేంటంటే, ఏం తయారు చేయాలో ముందు కిచ్చుకు చెప్తావు. ఆ తర్వాత తన పక్కనే నుంచుని తను తయారు చేసేది చూస్తూ ఉంటావు. ఆ తర్వాత అతను సరిగ్గా వండాడా లేదా అని టేస్ట్ చేసి చూస్తుంటావు. ఇదంతా చేయడానికి బదులు నువ్వే వండొచ్చు కదమ్మా. నలుగురి జీతం తీసుకుంటున్నప్పుడు ఒక్కరి జీతానికన్నా పని చెయ్యాలి కదమ్మా. ఆంటీ, నేనెలాగో నా పని చేస్తున్నాను. నేనొక న్యూట్రిషనిస్ట్ని, వంట మనిషిని కాదు. నేను ఈ జాబ్ని ఇవ్వమని అడగలేదు, ఈ శాలరీని అడగలేదు. మిస్టర్ దీక్షిత్ నన్ను నా ప్రీవియస్ వర్క్ నుంచి తీసేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఒకవేళ మీకు నా శాలరీతో ఏదైనా ప్రాబ్లం ఉంటే మిస్టర్ దీక్షిత్తో మీరు మాట్లాడండి. లేదు లేదు, అదేమీ కాదు. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. నువ్వు చాలా ఆత్మాభిమానం ఉన్న అమ్మాయిలా ఉన్నావు. ఒక తెల్ల కాగితం మీద 4-5 అక్షరాలు రాసేసి ఇంత జీతం తీసుకోవడం నీకు లోపల బాధగా అనిపిస్తుంది కదా. నాకు అర్థమవుతుంది. అందుకే నువ్వు ఈ పని వదులుకోకూడదు అనుకుంటున్నాను. బాగా కష్టపడు, చెమటలు పట్టాలి. ఆంటీ, చెమటలు పట్టడమే ముఖ్యం అనుకుంటే నేను ఇక్కడే ఫ్యాన్ ఆఫ్ చేసుకుని కిచెన్లోనే కూర్చుంటాను. చెమటలు పడతాయి. అంటే నువ్వు ఫ్యాన్ ఆఫ్ చేయడానికి కూడా సిద్ధమే గాని వంట మాత్రం చెయ్యవా?
యాక్చువల్లీ ఆంటీ నాకు వంట చేయడం సరిగ్గా రాదు. నువ్వు ఒక పని చేయి. నువ్వు డాక్టర్ చదువుకున్న కాలేజ్లో నన్ను మాస్టర్గా పెట్టు. నేను వాళ్ళందరికీ డాక్టర్ పాఠాలు చెప్తాను. ఆంటీ మీరెలా నేర్పించగలుగుతారు? మీరు డాక్టర్ కాదు కదా. మరి నువ్వెలా వంట చేయించగలవు? వంట ఎలా చేయాలో ముందు నువ్వు నేర్చుకోవాలి కదా. ఆ? ఇది అది ఒకటి కాదా ఆంటీ? నేను మెడికల్ క్లాస్కి వెళ్ళాను, కుకింగ్ క్లాస్కి కాదు. ఇంత చదువుకునే ప్రయోజనం ఏముంది? చపాతీ పిండి కలపడం కూడా రాదు. మీ అమ్మ తెలివైన నాన్న వాళ్ళు వాళ్ళ అమ్మాయిని చదివించి జీవితంలో పైకొచ్చేలా చేశారు. ఇంట్లో పని మనిషిని చేయలేదు. కానీ మా అమ్మ వాళ్ళు మాకు ఇంటి పని, వంట పని, తోట పని అన్నీ నేర్పించారు. అందుకే ఈరోజు నేనే వంట చేస్తా. సరే నేను మీకు చెప్తాను ఎలా చేయాలనేది. ఇలా చూడు, నెమ్మలికి నాట్యం నేర్పించాలనుకోవద్దు. ఎలా వంట చేయాలో నేను ఆ విధంగానే చేస్తాను. మూడు చెంచాలా? తక్కువైందా? నేహ ఏదో అలా ఆంటీకి సర్ది చెప్పు. ఇలా తినడం ఆవిడ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. తనెప్పుడు నా మాట ఇంతవరకు వినలేదు. డోంట్ కూల్ ఫర్ మీ. నేను బయట తింటాను. యు మీన్ డోంట్ కుక్ ఫర్ మీ? ఏయ్, తను ఎక్కడికి వెళ్తుంది? హలో, దేవ్ దీక్షిత్ ఆఫీస్. కెన్ ఐ స్పీక్ విత్ మిస్టర్ దేవ్ దీక్షిత్ ప్లీజ్? సారీ మ్యామ్, సార్ మీటింగ్లో ఉన్నారు. మీ మెసేజ్ ఏంటో చెప్తే. ఇట్స్ ఓకే, థ్యాంక్స్. అమ్మా, ఈ కూరగాయలు, ఈ సరుకులు ఎక్కడ పెట్టను? అదిగో అక్కడ పెట్టు, కింద. సౌరభ్, అక్కడున్న బట్టలన్నీ తీసి పక్కన పెట్టే. ఇల్లంతా శుభ్రంగా ఉండాలి. అమ్మా, నేను ఇప్పుడే కదా వచ్చాను. కాసేపు రెస్ట్ తీసుకోనివ్వు. సోఫాలో కూర్చోకు, ముందులే. బామ్మ, మా అమ్మ నిన్ను హిట్లర్గా మార్చేసిందేంటి? హిట్లర్ బొమ్మ. ఊరుకో. నీకు మీ అమ్మ ఏం చెప్పిందో ఆ పని చెయ్యి. థ్యాంక్ యూ మా. ఆడవాళ్ళు ఏ వయసు వాళ్ళైనా సరే పెళ్ళైన మాట వింటే చాలు పిచ్చోళ్ళగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు అవన్నీ తెలియరా? నీకో బిడ్డ పుడితే అప్పుడు తెలుస్తుంది. చూడు సౌరభ్, నువ్వు ఈ సోఫాలో కూర్చోకూడదు. జాయ్ ఫ్యామిలీయే ఇందులో కూర్చోవాలి. నువ్వులే, ఆ బట్టలన్నీ తీసేయ్. వావ్, వాళ్ళు ఇంకా ఇంటికే రాలేదు, సోఫాలో కూర్చుంటే హక్కు వాళ్ళకేనా? సోనా పెళ్లికి ఓకే అంటే వరకట్నం కింద నన్ను కూడా ఇచ్చేస్తారా ఏంటి? నేను వరకట్నానికి అగైనిస్ట్. వరకట్నం ఇవ్వడం పెద్ద నేరం. నేను చెప్పేది అర్థం చేసుకో. అమ్మ మాట వైలెన్స్, ఎదుటి వాళ్ళని హింసించడం మహాపాపం. మీ అమ్మ ఒక మంచి పని కోసం నిన్ను కొట్టినా తప్పు లేదు. మీ అమ్మని తలుచుకుంటే నాకు గర్వంగా ఉంది. నేను మాట్లాడడం ఆపేశాను గాని ముందు ఆ బట్టలన్నీ తీసి అక్కడ పెట్టు. వెళ్ళు. అరే, మ్యూజిక్ వింటుంటే స్వర్గాన్ని చూసినట్టుంటుంది. విజయ్, మా నాన్న సోఫాలో కూర్చున్నాడు. విజయ్, విజయ్, లే ఇక్కడ నుంచి. ఆశ, నీ మొగుడు నాకంటే ముందే చెవిటివాడైపోయాడు. ఏమండి, ఏమండి, లేవండి. ఎందుకు అలా అరుస్తావు? నాకు చెవులు వినబడుతున్నాయి. సరే గాని ఈ డిష్ ఎలా ఉందో కాస్త టేస్ట్ చేసి చెప్పండి. పొరపాటున చేయి తగిలింది. నేహా, రియానికి త్వరగా రండి, భోజనం రెడీ అయింది. ఆంటీ మీరు వంట ప్రిపేర్ చేశారు, కానీ మీరు ఇవన్నీ తినకూడదు ఆంటీ. మీ హెల్త్ అంతా పాడైపోతుంది. ప్లీజ్. చూడు సోనా, భోజనాన్ని నిర్లక్ష్యం చేస్తే అన్నపూర్ణాదేవిని అవమానించినట్టవుతుంది. ఏమైంది? 2 చెంచాలు నెయ్యి ఎక్కువ పడింది.
అంటే ఏంటి 2 చెంచాలు నెయ్యి కోసు అని అన్నం తినడం మానేసావనుకో అన్నపూర్ణాదేవిని ఘోరంగా అవమానించినట్టు అవుతుంది. లేదు లేదు లేదు, అలాంటి పాపం నేను అస్సలు చేయను. అలాగే నిన్ను కూడా చేయనివ్వను. సరే సరే వెళ్ళి కూర్చుని తిను. వావ్, అమ్మ చాలా వంటలు చేశారు. నేనే చేశాను. బఠానీ కుర్మా, పప్పు టమాటా, చోలా పూరి మరియు బిర్యానీ కూడానా? ఎన్ని ఐటమ్స్! తినండి తినండి. వారం రోజులుగా ఉడకబెట్టిన కాయగూరలే తిన్నాం. ఇప్పుడు మంచి భోజనం. నేను బాగా తినాలి. నేహ ఎక్కడా? అక్క బయటికి వెళ్ళారు. బయటే భోంచేసి వస్తానన్నారు. ఓహో, అది ఉండేటట్టయితే అది తినేది కదా. తనకి ఇవన్నీ అంటే చాలా ఇష్టం కదా. పెద్దలేదో చెప్తుంటారే, ఎవరికి ఏది దక్కాలో అదే రాసి పెట్టి ఉంటుందని. పండే బియ్యపు గింజ మీద న్యూట్రిషన్. చూడు, ఈ రోజు నేను నీకు పరిచయం చేస్తాను. ఎవరిని? అరే, రుచికరమైన భోజనాన్ని. ఇందులో నూనె ఉంది, మసాలాలున్నాయి, దాంతో పాటు రుచి కూడా ఉంది. కొలెస్ట్రాల్ ఉంది, ఫ్యాట్ కూడా ఉంది. సరే, చెడన్నది దేనిలో లేదో చెప్పు. నా దగ్గర చెడ్డ అలవాట్లున్నాయి, చాలా ఉన్నాయి. నీలో ఉన్నాయి, రియాలో ఉన్నాయి, నిక్కీలో ఉన్నాయి, అందరిలోనే ఉన్నాయి. పెద్దవాళ్ళు ఏమంటారో తెలుసా? చెడుని చూడకండి, మంచిని మాత్రమే చూడమంటారు. అందుకే దీనిలో కూడా నూనెని చూడకు, రుచిని చూడు. రుచి. ఆంటీ ప్లీజ్ మీరు ఇది తినద్దు ఆంటీ, మీకు హెల్త్ ప్రాబ్లం వస్తుంది. చూడమ్మాయి, నేను ప్రతిరోజు నువ్వు చెప్పిందే వింటున్నాను. ఈ ఒక్క రోజుగా నేను చెప్పింది వినవా? ఇవ్వు. శబాష్, నువ్వు తిను. మనం ఎప్పుడైనా ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఏకవచనం సంబోధిస్తే మనం కర్తతో పాటు ఎస్ మరియు ఈఎస్ని కూడా ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ గోస్ టు స్కూల్, షీ ఈట్స్ యాపిల్ అండ్ షీ గోస్ టు ద క్లాస్ అండ్ షీ లుక్స్ కన్ఫ్యూజ్. చెప్పండి, క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? లేదు, నేను తెలియక ఈ క్లాస్లోకి వచ్చాను. ఇట్స్ ఓకే, వస్తాను. ఒక్క నిమిషం. స్టూడెంట్స్, మీరు ఇప్పుడు ఈ వర్బ్స్ని యూజ్ చేసి 10 సెంటెన్సెస్ని కంప్లీట్ చేయండి. ఓకే? మీకు తెలుసా, నా క్లాస్లో చాలామంది స్టూడెంట్స్ మధ్య వయసు వాళ్ళే ఇంగ్లీష్ నేర్చుకున్నారు. నేర్చుకోకపోతే చాలామంది అనుకుంటుంటారు వీళ్ళంతా ఇంతకాలం ఇంగ్లీష్ నేర్చుకోకుండా తప్పు చేశారని. నేను ఒక మాట చెప్పనా? వీళ్ళ గడిచిపోయిన కాలం తిరిగి రాదని. ప్రతిదీ మనం ఆలోచించే విధానం బట్టే ఉంటుంది. వీళ్ళందరూ జరిగిపోయిన కాలాన్ని తలుచుకుని బాధపడుతున్నారా? వాళ్ళ గతం అనేది ఎలా తీసుకుంటారనేది ఇక వాళ్ళ చేతిలోనే ఉంది. ఇట్స్ నెవర్ టూ లేట్. అదేంటంటే, ఎప్పుడు ఎక్కడున్నా సరే కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. మన సంతోషాన్ని పంచుకోవచ్చు, కానీ అందులో ఒక విషయం మాత్రం ఎంతో ముఖ్యమైంది. నమ్మకం ఉండాలి. ఒక నిమిషం. ఇది మా క్లాస్ యొక్క పాంప్లెట్. కానీ ఇది మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఇది వాళ్ళకి ఇవ్వండి. తీసుకోండి. ఫోన్ అటెండ్ చేయడానికి ఫోన్ ఎందుకు తీసుకెళ్ళాలి? ఇది అమ్మా, తన పనిలో ఉంటే ఫోన్ తీదని నీకు తెలుసు కదా. మాటి మాటికి ఎందుకు మా అలా ఫోన్ చేస్తావు? కవర్ సరిగా వెయ్యి. సోఫా మీద కవర్లు ఎవరు వెయ్యరు, బాగుండదు. కానీ మన ఇంట్లో వెయ్యాల్సి వస్తుంది. మా మీ ఆయన మీద కోపం, నీ కూతురు మీద కోపం నా మీద చూపించుకో. ఇలా చూడు, నువ్వు కోపడాలంటే కోపడే పనులు వీడు చాలా చేశాడు, వాడి మీద కోపాడు. ఏంటమ్మా నాన్న? వాళ్ళు వచ్చేసారనుకుంటాను. అవును, అవి పంజాబీ డిషెసే. అంతేగాక ఏవైనా నార్త్ ఇండియన్ రెసిపీస్ ఉంటే గనక వాటిని పంపించండి. న్యూట్రిషన్ డైట్కి సంబంధించినవి కాదు, ప్రాపర్ కుక్ బుక్కే కావాలి. ఆ వెంటనే పంపించండి. సరే, థ్యాంక్ యూ.
అన్నయ్య నీ వెనక ఎందుకు తిరుగుతున్నారో ఇప్పుడు అర్థమైంది. వాట్? లేదు లేదు, లవ్ కోసం నీ వెనక తిరుగుతున్నాడండో లేదు. అన్నయ్య నీ వెనకే నిలబడి మాట్లాడుతుంటే చాలా క్యూట్ గా ఉన్నాడు. నా ఉద్దేశం ఏంటంటే అన్నయ్య ఈ జాబ్ నువ్వే చేయాలని నీ వెంట పడ్డారు కదా, ఇప్పుడు అర్థమైంది అంటున్నాను. ఇప్పుడు కుకింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నావు, ఫోకస్డ్ గా ఉన్నావు, డెలికేటెడ్ గా ఉన్నావు, డిపెండబుల్ గా ఉన్నావు. న్యూట్రిషన్ కంటే నువ్వు రాహుల్ ద్రావిడ్ లా ఉన్నావు. నేను ఇప్పటి రాహుల్ ద్రావిడ్ లాగే ఉన్నాను. ఆయన ఇప్పుడు ఆడటం లేదు కదా, ఓన్లీ కోచింగే ఇస్తున్నాను. ఇప్పటికే నాకు వంట తెలుసుంటే గనక ఆంటీ ఇలా అన్హెల్దీగా ఫుడ్ ప్రిపేర్ చేయడాన్ని ఆపేదాన్ని. మా అమ్మ ఎప్పుడు కుకింగ్ నేర్చుకో అని చెప్తూనే ఉంటుంది. కానీ నా చదువుతోటి వర్క్ తోటి నేను బిజీగా ఉండేదాన్ని, అందువల్లే నేర్చుకోలేకపోయాను. ముందే నేర్చుకుని ఉంటే ఈ రోజు అది ఉపయోగపడేది. యూనో, ఆంటీ ఈ రోజు చేసిన భోజనం వల్ల ఒక వారం నుంచి తను చేసిన డైట్ అంతా వేస్ట్ అయిపోయింది. రియా! అమ్మా, ఏమైందమ్మా? దియా, ఆంటీకి నీళ్లు తాగించు. నేను ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేసేస్తాను. ఆగు. డాక్టర్, వీలైనంత త్వరగా మిస్టర్ దీక్షిత్ ఇంటికి రండి. వాళ్ళ అమ్మ ఆరోగ్యం అసలు బాగాలేదు. సరే. ఏమైందమ్మా? అమ్మా ఏమైంది? నేను డాక్టర్ ఫోన్ చేస్తున్నాను. నేను డాక్టర్కి ఫోన్ చేశాను, ఆయన వస్తున్నారు. అమ్మా అమ్మా ఏం కాదమ్మా, డాక్టర్ గారు వచ్చేస్తారమ్మా. మీరు సరిగ్గానే చెప్పారు. మామూలుగా అందరూ బాగా చదివేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు గొడవ పడుతూనే ఉంటారని చెప్తుంటారు. కానీ నాకు 2 కుటుంబాలు బాగా తెలియడం వల్ల ఐఎమ్ షూర్ ఖచ్చితంగా మీలో గొడవలే రావు. అవును సౌరభ్, నువ్వేం చేస్తున్నావు? అది నేను ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అవును. రాయ్స్ రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి మీ అందరికీ బాగా తెలుసుగా, కానీ ముఖ్యంగా వీళ్ళు చాలా న్యాయంగా ఉంటారు. ఈ కాలంలో ప్రాపర్టీ బిజినెస్ ని ఇంత న్యాయంగా ఎవ్వరూ చేయలేరు. కమాన్ దీపా, ఇప్పుడు మమ్మల్ని ఏదో పొగుడుతున్నారు. ఓహ్ నో 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 మిస్టర్ రాయ్, ఆవిడ కావాలని పొగిడితే మీరు పొగడొద్దని చెప్పొచ్చు. కానీ ఆవిడ మీ గురించి నిజమే కదా చెప్పింది. కుశాల్, మీ ఫ్యామిలీ ఎప్పుడు ఇలానే ప్రేమ్ గా ఉంటుందా లేక నటిస్తున్నారా? వాడెప్పుడు ఇంతేనండి. థ్యాంక్స్. చాలా ఫార్మల్ గా మాట్లాడుతూ కూర్చున్నారు. నువ్వు ఆ ఫార్మాలిటీని బ్రేక్ చేసావు. సోనా ఉనింటే ఇలాంటి ఫార్మాలిటీస్ అన్ని ఉండేవి కావు. అది సరే, సోనా ఇప్పుడు వస్తుంది. ఇదిగో వచ్చే టైం అయింది. నేను తనకి ఫోన్ చేశాను, దారిలోనే ఉన్నానంది. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ రాయ్, జస్ట్ ఒకే ఒక నిమిషం. సోనాక్షి మా కూతురని చెప్పడమే కాదు, నిజం చెప్పాలంటే తనకి నేను బామ్మని కాదు, తనే నాకు బామ్మలా ఉంటుంది. సౌరభ్, సోనా చిన్నప్పుడు ఆల్బమ్ ఉంది కదా, అది వెళ్ళి తీసుకురావా? 1 minute. అమ్మా, అన్నయ్య, అమ్మకేమైంది? అమ్మకి ఇప్పుడు పర్వాలేదు. మ్యామ్, ఇప్పుడు మీకు ఎలా ఉంది? బాగానే ఉంది. నేను బాగానే ఉన్నాను. మిస్టర్ దేవ్, భయపడాల్సిందేమీ లేదు. షీ విల్ బీ ఫైన్. మేడం, మీరు విశ్రాంతి తీసుకోండి, నేను బయలుదేరుతాను. నేహా, అమ్మని చూసుకో. ఉదయం వరకు అమ్మ బాగానే ఉంది. ఉన్నట్టుండి అమ్మకేమైంది? ఒకవేళ హార్ట్ అటాక్? ఇదేం హార్ట్ అటాక్ కాదు, ఇది నాన్ కార్డియా. ముఖ్యంగా గ్యాస్ ప్రాబ్లం వల్లే ఆవిడకి ఇటువంటి పెయిన్ వచ్చింది మిస్టర్ దీక్షిత్. అదంతా నాకు అనవసరం. మా అమ్మ డైట్ ని కరెక్ట్ గా ఫాలో అవుతూ మెడిసిన్స్ అన్నిటిని కరెక్ట్ గా వేసుకుంటోంది కదా, మరి ఎందుకు ఇలా అయింది డాక్టర్? మిస్టర్ దేవ్, డాక్టర్ బోస్ కూడా ఆ విషయం గురించే చెప్తున్నారు. జనరల్గా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది వస్తే ఇలాగే నొప్పి వస్తుంటుంది. బహుశా మీ అమ్మగారు డైట్ని ఫాలో చేయకుండా ఏదైనా తినుండొచ్చు, అంటే నూనె పదార్థాలు. దానివల్లే ఈ పెయిన్ వచ్చింది. దట్స్ ఇంపాసిబుల్. మా అమ్మ డైట్ ఫుల్ కంట్రోల్ గా ఉంది, రైట్?
For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.